ప్రణవమా పారకే నా శ్వాసలో నిలచున్నవే. ప్రణవమా పారకే నా శ్వాసలో నిలచున్నవే. మంత్రాలకే నీవు మకుటానివి, మంత్రాలకే నీవు మకుటానివి. నా శ్వాసపై అజప గాయత్రివి. ఇక్కడ పారక అంటే పారిపోవద్దు. నా శ్వాస మీదే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నీ సన్యాసి కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ప్రణవాన్ని జోడిస్తూ ఉంటా. అదే గృహస్థులు అయితే దానికి ఎక్కట్లు పాలవుతారు. అందుకనే విశ్వాసలో ప్రణవాన్ని, నిశ్వాసలో మంత్రాన్ని జోడించాలి. లేకపోతే మీకు ఏ భగవంతుడు నామం ఉచ్చరించకపోతే అది ఎక్కట్ల పాలవుతారు. అందుకనే అది. రెండోది, నా శ్వాసపై అజప గాయత్రివి. జపము కాదు, జపాల కంటే శ్రేష్టమైంది అజపం. జపము నోటితో చేస్తారు, అజపము గాలితో జోడిస్తారు. దేంతో? శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసంతో జోడించేది అజపం అంటారు. అజపం. అందుకనే ప్రణవమా పారకే నా శ్వాసపై నిలచుండవే. మంత్రాలకే నీవు మకుటానివి, నా శ్వాసపై అజప గాయత్రివి. నాదాలలో దేవనాదానివి, నాదాలలో దేవనాదానివి. వేదాలలో నీవు మోక్షానివి, సూక్ష్మానివి. నాదాలలో అంటే ఇక్కడ నాదం అంటే బాహ్యమైన నాదాలు, హార్మోనియం, అయ్యని ఇన్స్ట్రుమెంట్స్. కానీ నాదాలంటే ఇక్కడ నాదోపాసన అంటే చెవులతో లోన ఉన్న భగవంతుడు ఏ విధమైన శబ్దాలు చేస్తున్నాడు, దశవిధ నాదాలు. ఆ నాదాల్లో ఏది ఏ నాదం అని గ్రహించగలిగితే నాదాలు, ఆ నాదాలు దేవనాదాలు అంటారు. ఇది నాదాల్లో దేవనాదానివి, వేదాలలో నీవు సూక్ష్మానివి. వేదాలు అంత చదివిస్తే అది భారత, భాగవత, రామాయణ, గీతాది శృతి, శాస్త్ర, పురాణపు మర్మములను. శృతులు అంటే వేదాలు, వాటి మర్మాన్ని తెలుసుకోగలగాలి. అంతేగాని బాహ్యార్థమే అంతా ఉంటుంది. కానీ సూక్ష్మం అంటే అది మర్మం తెలుసుకోగలిగితే అది మనకి భగవంతుని చేరటానికి మార్గం అవుద్ది. నాదాలలో దేవనాదానివి, వేదాలలో నీవు సూక్ష్మానివి. దశనాదాలలో నీవు అగ్రశ్రేణివి. ప్రణవము దశవిధ నాదాలలో అది అగ్రశ్రేణిది. నీ నుండి ఏ అన్ని భాషలు ఏర్పడిన భాష ఒక చోట కొడితే ఒక సౌండ్ వస్తుంది. టాప్ టాప్ మన్ దమ్ అలాగా సౌండ్స్, దాన్ని బట్టి అక్షరాలు ఆయా భాషల్లో కనిపెట్టారు మహానుభావులు అప్పట్లో. అలాగే అన్ని భాషలు, ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ, తెలుగు కానీ, ఏదైనా దేని నుంచి ఏర్పడుతుంది? ఆకాశం నుంచి ప్రణవం ఏర్పడితే ఆ ప్రణవంలో నుంచి ఈ ధ్వనులన్నీ ఏర్పడతాయి. అందుకని అన్ని భాషలు ఏర్పడింది నీ నుండే. కానీ నీవు ఉంటావు ఒక అక్షరంలో. అంటే ఏమాత్రం గర్వం లేని దాని అన్నమాట. నీ నుండియే అన్ని భాషలు ఏర్పడినా నీవుండువే ఒక్క అక్షరంబులో. ప్రణవనాదమే సప్తస్వరములై బరగా సంగీతం ఏర్పడే భూమి అందుతుంది. ఈ ఓంకారం అనేది 7 రకాలుగా విడిపోయి వాటికి 7 ధ్వనులుగా మారి సప్తస్వరాలై ఏర్పడింది. అది భూములు అంటే సరిగమ పదని. సరిగమ పదని ఎలాగంటే అకారం, ఇకారం, ఉకారం, ఏకారం, ఓకారం, ఉమ్మ.
ఈ 7 స్వరాలు కలిపి సంగీత రూపంగా ఏర్పడింది. ఈ ప్రణవం యొక్క సప్తస్వరాలు ఇవి. ప్రణవనాదమే సప్తస్వరములో వరగా సంగీతం ఏర్పడే దివ్యందు సుమ్మి. మనుగుడుపుకు ఎన్ని మంత్రాలైనా ఏకేశ్వర ఉపాసనే నీవే నిన్న. అంటే ఏకేశ్వరోపాసన, ఈశ్వరుడు, అది ఏ మతం ఉన్నావని అది ఆఖరి చేరాల్సింది ప్రణవంలోనే, ఓంలోనే. ఓం అల్లాహే అన్నాడంటే అక్కడ ఓం అనే భావనతో, అది భావన, దాన్ని యాడ్ చేసుకోగలిగి దాని అర్థం ఈజ్ ఈక్వల్ టు ఫలానా అని అన్ని మతాలు సృష్టించేది ప్రణవంలోంచే వచ్చింది. అందుకని మనుగడకే అరే ఏ మతంలో ఆ మతంలోని పెళ్లిళ్ళు చేసుకోవాలని మనుగుడుతారు. కానీ ఇక్కడ ప్రణవాన్ని చేరుకున్న వాడు ఏంటంటే ఆధ్యాత్మిక రంగంలో భగవంతుని చేరే మార్గం ఇదే ఒక్కటే. ఏకేశ్వరోపాసనకు నీవే నిన్న, ఒకటే ఈశ్వరుడు అంటాకి ఇంకా వేరే ఇది లేదు. ఒకటి పట్టుకుంటే రామ రామన్నామంటే అది హిందువురా అనేది భావార్థం బాగా కనపడుతుంది. కానీ ఇది ప్రణవాన్ని జోడించి విజయించేటప్పటికి అది ఏకేశ్వరోపాసన, ఒక్కడే ఈశ్వరుడు అనే భావన రావడానికి ఏది మించింది లేదు. ప్రణవమే పరమాత్మకు ప్రతిరూపమా? ప్రణవమే పరమాత్మకు ప్రతిరూపం. ఈ యొక్క భగవంతుడు ప్రణవంగా ఉచ్చరిస్తే భగవంతుడి నామాన్ని తెలిసినట్లే. ప్రతిరూపమ, ఆరాధ్య దైవోత్తమ, ఆరాధించటంలో అంటే పూజించటంలో ఉత్తమమైన మార్గం ఇదే. ప్రణవమా పరమాత్మకు ప్రతిరూపమా, ఆరాధ్య దైవోత్తమా, అకారమందున అమరిన నాదం, ఉకారమందున లేవిన వేదం, మకరమందున పరిపూర్ణమై, అజ్ఞానమనచను సుజ్ఞానమై. ఈ ప్రణవం ఉచ్చరించటం వలన బాహ్య లాభం కూడా ఉంటుంది, అంతర్లాభమే కాదు. బాహ్య లాభం కూడా ఏంటంటే అజ్ఞానం అనేదాన్ని అంతే అణచివేసేస్తుంది ఈ ప్రణవం. అజ్ఞాన మనసును సుజ్ఞానమై. ఓంకార రూప ప్రణవ స్వరూప అని గణేశుని సృష్టించడానికి కారణం ఏంటంటే ఓంకారం. ఓం అనే అక్షరం ఏ విధంగా ఉంటే అతను తొండంతో సహా ఇస్తుంటే ఓంకార రూపంగా ఓంకారం ఎలా ఉంటుందో అలా ఉంటాడు గణేశుడు. ప్రణవ స్వరూప, ప్రణవన్నా ఓంకారమన్నా ఒకటి. ప్రణవ స్వరూపం ఎట్లా ఉంటుందంటే ఓంకార రూపంగా ఉంటుంది గణేశుడు. అయితే ఇంచుకని గణేశుడే ఫస్ట్ మొట్టమొదటిలో గణేశుడు ఈ యొక్క భగవంతుని చేరే మార్గం చూపాడు కనుక అతన్ని అందుకనే ప్రణవ స్వరూప అని కొలుస్తారు. మోక్ష మార్గమును చూపిన గణేశుడే. జాప్య సమేత సమాధి విధానం, జపముతో కూడినటువంటి సమాధిలోకి వెళ్ళాలి. సమాధి అంటే మౌనంగా కూర్చుని పోతే ఎవరిని నేను ఉచ్చరించినట్టు, లేకపోతే ఏదైనా భావం కోరికతో పెట్టుకుంటే నేను అందరికంటే గొప్పవాడిని అవ్వాలి అంటే బాగా నాకు చదువు రావాలి ఏదో కోరిక పెట్టుకుంటే అది నెరవేరుతుంది తప్పనిసరిగా. కానీ ఏదో ఇదంటే భగవంతుని ఉచ్చరించేటప్పుడు ప్రణవాన్ని జోడిస్తే మీకు ఈ సాకార రూపాలు, నిరాకార రూపం. సాకార రూపాన్ని రామ రామన్న కృష్ణాన్ని ఏ భగవంతుడిని అయితే ఉచ్చరిస్తే ఆ భగవంతుడి నామంతో కొలుస్తూ జపము లేకపోతే అజపం కూడా చేయొచ్చు. ఎందుకని ప్రణవాన్నేమో శ్వాస మీద జోడించి అజపం ఏంటంటే రెండు ప్రణవమే. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ప్రణవాన్ని ఉచ్ఛరిస్తే మీరు అది నిరాకార జపం అవుతుంది, నిరాకార అజపం అవుతుంది. జాప్య సమేత సమాధి విధానం, జపముతో కూడినటువంటి సమాధిలోకి వెళ్ళాలి. అంతేగాని ఏమి లేకుండా మౌనం కూర్చుని సమాధిలోకి వెళ్తే అది సుఖం లేనిది అయిపోతుంది. సరైన ధ్యానముని ఎరుగును. సరైన ధ్యానం ఏంటంటే జపముతో కూడినటువంటి ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేక విచారం. ఇది నిత్యమా అనిత్యమా వివేక విచారం.
జాప్య సమేత సమాధి విధానం, జపముతో కూడినటువంటి సమాధిలోకి వెళ్ళాలి. పూర్వవధానం మహదవధానం, సరైన ధ్యానం అని అంటారు. ప్రణవమేర అన్నిటికీ మూలం. ఈ ప్రణవమే అసలు మూలం. మొట్టమొదటిలో అసలు ఈ యొక్క ప్రాణులన్నీ జన్మించడానికి ఇవన్నీ ఉత్పన్నం అవటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిలో ప్రణవమే. నేననేది తెలుసుకుంటే మానవ ధర్మం. పూజలు వ్రతాలు ఎన్ని చేసినా అన్ని ఆత్మకు కనుగొనుట కష్టం. ఇవి ఆత్మను కనుగొనాలంటే మార్గం నాదమే. నాదం ప్రణవం. నీకు మోక్షానికి వెళ్ళే దారులు ఏమిటంటే ప్రణవమో నాదం, ఈ రెండు మార్గాలే నీకు దారిని చూపితే గాని ఇంకా ఏ యజ్ఞాల వలన కూడా ఏదేసి యజ్ఞేషు తపస్సు చేయవ దానేసి పుణ్య ఫలం ప్రతిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదత్వా యోగీ పరం స్థానం ఉపచార్యం అంటారు భగవానుడు. ఏంటంటే వేదాల వలన కానీ యజ్ఞాల వలన కానీ లేకపోతే దాన ధర్మాలు అపరిమితంగా చేయటం వలన కానీ దేని వలన నీకు భగవంతుని చేరలేవు. ఒక యోగి మాత్రం చేస్తాడు. యోగి అంటే ఏంటి? యోగము అంటే కలయిక. జీవాత్మ పరమాత్మతో కలయిదాన్ని యోగము అంటారు. ఆ యోగియే అది ఉత్తమమైనది. కృష్ణార్పణం. ఓ